వెల్కమ్ టు V999 న్యూస్. V999 న్యూస్ ప్రతినిధి బొంగు విశ్వేశ్వరరావు. తమిళనాడు ఎన్నికల ఫలితాల నేపథ్యంలో విశాఖలో తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు ఎన్నికల ఫలితాలు ఆంధ్రాలో టీడీపీకి గుణపాఠం అని ఆయన అన్నారు. అలాగే నారా లోకేష్ కార్పొరేట్ స్టైల్ పరిపాలనతో ప్రజలు ఇబ్బందులకు గురి అవుతున్నారని, చంద్రబాబు నాయుడు వెంటనే దృష్టి సారించకపోతే పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతుందని, బీజేపీ జనసేన మేల్కొనకపోతే వారి పరిస్థితి కూడా ఇబ్బందికరంగా ఉంటుందని తెలుగు శక్తి అధ్యక్షులు బివి రామ్ తెలియజేశారు. మరియు విజయ్ పార్టీకి తమిళనాడు ప్రజలకి శుభాకాంక్షలు తెలియజేశారు. మిగిలిన విశేషాలు వారి మాటల్లోనే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ నా ధన్యవాదాలు. ఈరోజు ఏదైతే తమిళనాడు ఎన్నికల ఫలితాలు చూసినట్లయితే ఇది టీడీపీ పార్టీకి ఒక గుణపాఠం నుంచి మనవి చేస్తున్నాను. ఎందుకంటే నాడు ఎన్టీ రామారావు గారు ఏ లక్ష్యంతో అయితే పార్టీ పెట్టి సమాజమే దేవాలయం, ప్రజలే నా దేవులు అని చెప్పి ఆ రోజు వచ్చి చరిత్ర సృష్టించారో, మరి ఈరోజు టీవీకే పార్టీ అధినేత విజయ్ ఫిబ్రవరి 2, 2024 పార్టీ 2 సంవత్సరాల్లో ప్రజలు హృదయాలు గెలిచి ఈరోజు ఎవరూ ఊహించిన విధంగా ఎవరు ఎగ్జిట్ పోల్స్ కానీ మనం కానీ ఎవరు కూడా టీవీకే పార్టీ అధికారం వస్తుంది ఎవరు ఊహించలే. ఇవాళ ఊరు అన్నట్టు ఎగ్జిట్ పోల్స్ కూడా ఫెయిల్ అయ్యింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నారా లోకేష్ కార్పొరేట్ స్టైల్ పాలిటిక్స్ చేస్తున్నారు. దీనివల్ల టీడీపీ పార్టీకి తీవ్ర నష్టం మనం చేస్తున్నాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మేలుకోకపోతే నారా లోకేష్ వల్ల పార్టీకి ప్రభుత్వానికి చెడ్డగా మనం చేస్తాం. ఇవాళ దీనివల్ల ప్రజలకు ఏమీ కార్పొరేట్ పాలిటిక్స్ వల్ల ప్రజలకు ఏమీ ఉపయోగం నుంచి మనం చేస్తున్నాం. మరి నిజంగా నాడు ఎన్టీ రామారావు గారు ఏ ఆశయంతో అయితే పార్టీ స్థాపించారో, సుపరిపాలన కోసం కోరుకున్నారో, ఈ రోజు అవన్నీ పక్కదారి పోయినాయి. నేను ఒకటే పిలిపిస్తున్నాను ప్రజలకి, ఆలోచించండి. ఈరోజు మనం ఏం కోరుకున్నాం, గత ప్రభుత్వం ఏం చేసిందని, ఈ ప్రభుత్వం ఏం చేస్తే మనం కోరుకుని మనం ఓట్లేసాం, అది జరుగుతుందో ఆలోచించండి. ముఖ్యంగా జనసేన పార్టీకి బీజేపీ పార్టీ మేలుకొని కోరుతున్నాను. ఈరోజు లోకేష్ చేస్తున్న కార్పొరేట్ పాలిటిక్స్కి, ఆ విధానాలకి ఇవాళ మీరు నష్టపోతారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఇప్పటికైనా చంద్రబాబు గారు మేలుకోకపోతే బాబుని కూడా కాపాడలేదు. ఎందుకంటే కేవలం మీరు ప్రజల్ని దేవునిగా చూసి మీరు పనిచేస్తే పార్టీ ఉంటుంది. అంతేగాని ఈరోజు మీరు దేవునిగా భావించుకొని ప్రజలు భక్తులుగా చేసుకుంటున్నారు. ఇది ముమ్మాటికి ఎన్టీఆర్ ఆశయానికే విరుద్ధం మనం చేస్తాను. ఇంకా డెఫినెట్గా ఎన్టీఆర్ ఆశయం కోసం పాటు పనిచేసి మరోసారి టీడీపీ పార్టీని కోరుతున్నాను. లేకపోతే ఈరోజు ఏదైతే డిఎంకే స్టాలిన్ పెట్టిన గతే టీడీపీ పడుతుంది. ఇవాళ డిఎంకే 3rd పొజిషన్ వెళ్ళిపోయింది. కనీసం ప్రతిపక్షంలో కూడా రాని ఏబీసీకి వెళ్ళిపోయినా. మరి ఇప్పటికైనా సరే పార్టీలో జరుగుతున్న తప్పుల్ని చూసుకోమని, తెలుగు జాతి ప్రజల్ని మేలు కోరమని మరొకసారి పురుషు మనవి చేస్తుంది. లేని పక్షంలో మీ పార్టీ 2029లో భూస్థాపితం కావడం ఖాయం చేస్తాను. ఇంకా ఎవరు మనకు కాపాడలేరు. దయచేసి లోకేష్ కార్పొరేట్ పాలిటిక్స్ మానని చెప్పి మరొకసారి పిలుపు పడుతున్నాను. జై హింద్.